నందీశ్వరుడు వృషభరూపములు ధర్మమునకు సంకేతము. ఈ విషయము శివపురాణములు, భస్వపురాణములు, శివరహస్యములు మొదలైన గ్రంథాల్లో ఉంది. 4 కాళ్ళు, 4 వేదములు, వాటి కట్టిన గజ్జలు, ఉపనిషత్తులు అంటూ సకల శాస్త్రములు అతని రూపములు లెక్కతో పాటు శివ రహస్యములు చెప్పాడు. మన శివాలయంలో వెళ్ళినప్పుడు ఎదురుగుండా ముందు దర్శనమిచ్చే భగవన్మూర్తే నందీశ్వరుడు. నందీశ్వర దర్శనం చేసి శివాలయంలోకి ప్రవేశించాలని శైవ వాగమం చెబుతోంది. శివాలయం ద్వారపాలకుడు దిండి, మొండి, విష్ణాలయము, ద్వారకాలు, జయ విజయములు విష్ణువాలయములు అయితే గురు డాల్వార్ ఉంటారు. శివాలయంలో శివలింగ ఎంత ముఖ్యమో నందీశ్వరుడు అంత ముఖ్యం. నందీశ్వరుడు కీర్తిస్తూ రాసిన వృషాధిప శతకం, బస్వరగడ మొదలైన రచనలు మన సొంతం. నంది కోలాటములు వంటివి మనవి. ఈనాటి శ్రీశైలంలో నంది కాళ్ళ మీద నుండి వెళ్ళే ఆచారము ఉంది. వేములవాడలో కోడెలను సమర్పించే ఆచారం ఉంది. క్షీరసాగర మదనములో ఆలాహలములు అనే విషయము వెలువడినప్పుడు దాని నుండి లోకాలను కాపాడేందుకు శివుడు ఆ విషాన్ని మింగి గరళ కంటుకునిగా మారాడు. ఆ సమయంలో కొద్దిపాటి విషం కిందికి ఉలికించిందట. అప్పుడు శివుని చెంతనే ఉన్న నంది ఏమాత్రము ఆలస్యం చేయకుండా కాస్త విషాన్ని ఆరగించాడు. మహాదేవతలే హాలాహలానికి భయపడి పారిపోతుండగా నంది మాత్రం కేవలము శివుని మీద ఉన్న నమ్మకంతో దారి చప్పరించేసి నిశ్చంతగా నిల్చున్నాడు. నంది వెనుక ఇంత చరిత్ర ఉంది కాబట్టే ఆయనను శివునికి సేవకునిగా కాకుండా ముఖ్య భక్తునిగా కూడా పెద్దలు భావిస్తారు. నందికి ప్రత్యేకించి ఆలయాలు ఉన్నాయి. లేపాక్షి మహానంది క్షేత్రాలలో నందీశ్వరుని ప్రాధాన్యత కనిపిస్తుంది. శివునికి ఉన్నంత కాలం ఆయనకు భక్తులైన కూడా ఏ లోటు ఉండదు. నందీశ్వరుడికి అది వృషభం కాబట్టి ఆయన వృషభ రూపంలో ఉంటాడు. శివాలయంలో శివలింగ దర్శనం చేసేటప్పుడు నందీశ్వరుడు పక్క నుండి వెళ్ళటం కానీ, నందీశ్వరుడు మధ్యలో వెళ్ళటం కానీ చేయరాదు. తోక పక్కకు పడేసి వృషభములను కనపడేటట్లు నందీశ్వరుడి మూర్తి పడుకొని ఉంటుంది. ఎడమ చేతిలో బొటన వ్రేలును చూపుతూ వ్రేలిని నంది కొమ్ముల మీద, కుడి చేతిలో ఆయన వృషభములను పట్టుకొని 2 వేళ్లలో మధ్యలో నుంచి శివలింగంలో చూస్తూ హరహర మహాదేవ శంభో శంకర అని అనాలి. అలా ఎవడు అన్నాడో వాడు కైలాసమునకు శంకరుడికి దర్శనం చేసిన పుణ్యం వాడి ఖాతాలో వేస్తారు. కాబట్టి నందీశ్వరుడు శృంగముల మధ్య నుంచి తప్ప శివలింగ దర్శనం చేయరాదు. నందీశ్వరుడు జీవుడికి సంకేతము, శివుడు బ్రహ్మమునకు సంకేతం. జీవబ్రహ్మల మధ్య భేదము చెప్పటము కానీ మనం పుణ్యం పేరుతో హద్దులు పాటించకుండా చేయకూడదు. నందీశ్వరుడు శృంగే చేసిన తర్వాత నందీశ్వరుడికి నమస్కరించి సాంబనంద ప్రాయక మహాదేవస్య హే అని అడగాలి. నందీశ్వరుడు 4 కాళ్ళు ఉంటాడు. బస్వయ్య ధర్మములకు మహాశివుడు అధిరోహించి ఉంటాడు. నందీశ్వరుడు ఉంటాడు. ఆయన ఎప్పుడు శివుడికి లోకమునందు ఎప్పుడు ఈశ్వరుడిని ఆరాధిస్తాడు. ఆంధ్రదేశంలో నంది మండలము తపస్సు చేశాడు అనే పదం ఉంది. నాకు నంది, మహానంది, గరుడ నంది, గణేష నంది అనులేదు. నంది తపస్సు చేసిన ప్రతి చోట ఆయనకి నంది విద్య అని పేరు పెడతారు. ఆయన పాండోచారి అమ్మవారి అనుగ్రహమును వారు తన విద్యా రహస్యములన్నింటినీ శ్రీ విద్య నందీశ్వరుడిని ద్వారా వచ్చింది. నందీశ్వరుడు ప్రజ్ఞ చాలా గొప్పది. ఒకటి ఉంటుంది, స్థిరము నంది లేకుంటే కనపడుతుంది. పూర్వం శివాలయంలో 2 స్థిర నంది, 2వది చరనంది. పూర్వ వైద్యులు దొరికేవారు. శివుడు మొదలు ఎవరికైనా ప్రసన్నం అవక బిడ్డలు అడ్డం కుదరకపోతే తల్లి బిడ్డ బతకాలంటే శైవ నంది ఆలయంలో ఆ కుదురుడు కనుక చర్యలు గడబడ ఆవిడను ముఖం మండపం తీయించి ఆవిడ బాధపడుతున్న వైపుకు నందిని ప్రభావం బాధపడుతుంది. చాలా సులువుగా ప్రసమయ్యి ఆ అలలలో చరణంది నందీశ్వరుడు లోకమును రక్షించాడు. ఈ భక్తుడికి ఈ ఒక్క నందీశ్వరుడు వారి విషయములో